Good morning viewers. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవి ఏంటంటే బంగ్లాదేశ్ న్యూస్లో ఉందండి. బంగ్లాదేశ్ ఎందుకు న్యూస్లో ఉంది, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి, లాంటి విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే ఇండియా హెలైనా మిసైల్ అనే దాన్ని నిన్న టెస్ట్ చేసిందండి. ఈ హెలైనా మిసైల్ ఎలాంటి మిసైల్ అంటే దేనికి సంబంధించిన మిసైల్ లాంటి విషయాలు. అండ్ నేపాల్ కంట్రీ కూడా న్యూస్లో ఉందండి. ఒక రకంగా ఎకనామిక్ క్రైసిస్కి కొంచెం దగ్గరలో ఉన్నట్టుగా ఉందండి నేపాల్ కూడా. అలాంటి ఎకనామిక్ క్రైసిస్ లాంటి విషయాలకు సంబంధించిన న్యూస్ విషయంలో ఇది న్యూస్లో ఉందండి, దానికి సంబంధించిన విశేషాలు. అండ్ ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ అనేది నిన్న జరిగింది కదండి. మనం ఇండియా పర్ఫార్మెన్స్ చూసాము, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి, అండ్ ఈ వరల్డ్ కప్లో ఇండియా ఏ ప్లేస్లో నిలిచింది లాంటి విశేషాలు. అండ్ రేక్జవిక్ ఓపెన్ అనేది ఒక చెస్ టోర్నమెంట్ అండి. ఇది ఏ దేశంలో జరిగింది, దీంట్లో విజేతగా ఎవరు గెలిచారు, మన ఇండియన్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఏంటి లాంటి విశేషాలు. అండ్ సీమా దర్శన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఇది దేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి. అండ్ మాధవ్పూర్ గెడ్ ఫేర్ అనేది ఎక్కడ జరుగుతుంది, దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు లాంటి విషయాలు. అండ్ ఐసీసీ ప్రతి ఇయర్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ని ప్రకటిస్తుందండి. ఆ మంత్లో అత్యున్నత ప్రదర్శన కనబరిచిన మెన్ అండ్ ఉమెన్స్ ప్లేయర్ని ప్రకటిస్తుంది. మరి ఈ మంత్కి ఎవరిని ప్రకటించారు, దానికి సంబంధించిన ప్లేయర్స్ ఎవరు లాంటి విశేషాలు. అండ్ ఈ అన్ని టాపిక్స్ మరియు న్యూస్లో ఉన్న కొన్ని ఇతర ముఖ్యమైన అంశాలకు సంబంధించి కొన్ని MCQs కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ ఫౌండేషన్ లెడ్ ఫర్ ఇండియా LOC ఫండెడ్ హైటెక్ పార్క్ ఇన్ Bangladesh. The foundation stone for the first IT high-tech park was laid on Tuesday at Kereijeng near Dhaka. This is the first of 12 such projects to be built under the line of credit extended by the Government of India to the Bangladesh. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లైన్ ఆఫ్ క్రెడిట్ కింద ఒక 12 ప్రాజెక్ట్స్ని శాంక్షన్ చేయడం జరిగిందండి. ITR హైటెక్ పార్క్స్ని ఈ బంగ్లాదేశ్కి శాంక్షన్ చేశారండి. దాంట్లో భాగంగా మొట్టమొదటి ప్రాజెక్ట్ నిన్న ఢాకా పరిసర ప్రాంతాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. These 12 IT high-tech parks will greatly help promote the IT industry of Bangladesh and build capacity in new emerging technologies. మనం IT ఇండస్ట్రీ బంగ్లాదేశ్లో చాలా తక్కువగా ఉందండి. దానికి సంబంధించి అక్కడ బిల్డ్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ బంగ్లాదేశ్ గవర్నమెంట్కి హెల్ప్ చేస్తుందండి. ఈ బంగ్లాదేశ్లో ఉన్న మేజర్ ఇండస్ట్రీస్ ఏంటంటే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ మాత్రమేనండి. IT ఇండస్ట్రీ చాలా తక్కువగా ఉంటుంది. సో దట్ ఐటీలో పికప్ కావడానికి ఇండియన్ గవర్నమెంట్ బంగ్లాదేశీ గవర్నమెంట్కి ఇలా IT పార్క్స్ని పెట్టించడం ద్వారా, లైన్ ఆఫ్ క్రెడిట్ కింద IT పార్క్స్ని పెట్టించడం ద్వారా హెల్ప్ చేస్తున్నారండి. బంగ్లాదేశ్ ఈజ్ నౌ ఇండియాస్ లార్జెస్ట్ డెవలప్మెంట్ పార్ట్నర్ విత్ ఎ కమిటెడ్ LOC ఆఫ్ ఓవర్ $7.86 billion ఫర్ వేరియస్ ప్రాజెక్ట్స్ ఇన్ ద కంట్రీ. మన ఇండియా వాళ్ళు $7.86 billion ఆఫ్ అమౌంట్స్ ఆఫ్ మనీని బంగ్లాదేశ్కి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కింద ఇవ్వడం జరిగిందండి. ఇండియాకి సంబంధించినంత వరకు ఇట్ ఈస్ లార్జెస్ట్ డెవలప్మెంట్ పార్ట్నర్. ఇండియాకి సంబంధించినంత వరకు బంగ్లాదేశ్ ఈజ్ ద లార్జెస్ట్ డెవలప్మెంట్ పార్ట్నర్ అండి. అంటే ఇండియా నుంచి ఫండ్స్ ఎక్కువగా మనము డెవలప్మెంట్ కింద బంగ్లాదేశ్ దేశానికే ఇస్తున్నాము. ఇదండి దీనికి సంబంధించిన విశేషాలు. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ హెలీనా ఈజ్ అన్ యాంటీ ట్యాంక్ మిజైల్ అండి. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ హెలీనా అనేది. దీన్ని నిన్న పోఖ్రాన్ బేస్ ఎక్కడ ఉంటుందండి, రాజస్థాన్లో ఉంటుంది. దానికి సంబంధించి నిన్న హెలీనా మిజైల్కి సంబంధించి టెస్టులు నిర్వహించారండి. ఇండియా హ్యాస్ సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ టెస్టెడ్ ద హెలీనా అండ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్. హెలీనా ఈజే అని అడుగుతాడండి. హెలీనా ఈజే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్. దీనికి సంబంధించి రాజస్థాన్లోని పోఖ్రాన్లో నిన్న టెస్ట్ నిర్వహించడం జరిగింది. అకార్డింగ్ టు ద Defense Research and Development Organization, it is one of the most advanced anti-tank weapons in the world. DRDO ప్రకారం ఇది ప్రపంచంలో అత్యున్నతమైన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ అండి. హెలీనా హ్యాస్ బీన్ డెవలప్డ్ బై DRDL, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ. ఇది ఎక్కడ ఉంటుందండి, మన హైదరాబాద్లో ఉంది. DRDL వాళ్ళు ఈ హెలీనాని డిజైన్ అండ్ డెవలప్ చేశారు అండర్ ద మిజైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్ క్లస్టర్స్ ఆఫ్ DRDO. దీని రేంజ్ ప్రతి మిజైల్కి ఒక రేంజ్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని 1కి 800 కిలోమీటర్స్, అగ్ని 2కి 2000 కిలోమీటర్స్, అగ్ని 5కి 5000 కిలోమీటర్స్, ఇలా ఒక రేంజ్ ఉంది కదండి. అలాగే ఈ హెలీనా యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ కూడా ఒక రేంజ్ ఉంది. ఇట్ ఈస్ 7 కిలోమీటర్స్ అండి. 7 కిలోమీటర్స్. ఇది ప్రొద్దున పూట, రాత్రి కానీ ఎలాంటి అట్మాస్ఫియర్లో కానీ దీన్ని ప్రయోగించండి. అలాగే దీనికి it has been developed for integration with choppers in both army and air force.
ఆర్మీలో ఉన్న చాపర్స్ కానివ్వండి, లేకపోతే ఎయిర్ ఫోర్స్లో ఉన్న చాపర్స్ కానివ్వండి, రెండిట్లో ఉపయోగించేటట్టుగా దీన్ని హెలినాని తయారు చేయడం జరిగిందండి. దానికి హెలినాకు ఎయిర్ ఫోర్స్ వర్షన్ ఆఫ్ హెలినాకి ఇంకో పేరు కూడా ఉందండి. దాన్ని ధృవాస్త్ర అని పిలుస్తూ ఉంటారు. మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హెలినా ఈజ్ అన్ యాంటీ గైడెడ్ మిజైల్, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ అండి. దీనికి ఎయిర్ ఫోర్స్ మరియు ఆర్మీలో ఉన్న హెలికాప్టర్స్ రెండిట్లో పనిచేసే విధంగా ఇంటిగ్రేట్ చేయబడింది. అండ్ ఆ ఎయిర్ ఫోర్స్లో ఉపయోగించే హెలినాని ఏమని పిలుస్తారండి? ధృవాస్త్ర అని పిలుస్తారు. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇలాంటి ఈ మిజైల్స్, డిఆర్డిఓకి సంబంధించిన మిజైల్స్ మీద ప్రతి సంవత్సరం ఒక క్వశ్చన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. సో ఈసారి కూడా గ్రూప్ 1, ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ తొందరలో రాబోతుంది కదండి. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఇది ఇంపార్టెంట్ అవుతుందండి. సో దీస్ క్వశ్చన్ క్యాన్ బి ఎక్స్పెక్టెడ్. అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ మెయిన్స్ నెక్స్ట్ మంత్ మేలో ఉంది కదండి. దాంట్లో కానివ్వండి, లేకపోతే ఆర్ఆర్బి గ్రూప్ డిలో కానివ్వండి, ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుందండి. నేపాల్ రిస్ట్రిక్ట్స్ ఇంపోర్ట్స్ ఆఫ్ నాన్ ఎసెన్షియల్ గూడ్స్ ఆఫ్టర్ ఇట్స్ ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ డ్రాప్డ్. నేపాల్కి సంబంధించినంత వరకు ఫారెన్ కరెన్సీ ఎలా వస్తుందంటే, నేపాల్ ఈజ్ అ టూరిస్ట్ నేషన్ అండి. టూరిజం ద్వారా కానివ్వండి, లేకపోతే రెమిటెన్సెస్ అంటే నేపాల్ దేశస్తులు వేరే దేశంలో ఉండి అక్కడ వర్క్ చేసి ఆ డబ్బుల్ని వాళ్ళ దేశానికి పంపిస్తూ ఉంటారు కదా. ఈ 2 విధానాల ద్వారా నేపాల్కి ఫారెన్ కరెన్సీ అనేది లభిస్తుందండి. బట్ కోవిడ్-19 కాలంలో ఈ టూరిజం అనేది తగ్గిపోవడం, అలాగే నేపాల్ దేశస్తులు దేశానికి రెమిటెన్సెస్ పంపించడం అనేది తగ్గేసరికి నేపాల్ దగ్గర అత్యవసరం అయిన అవసరాలకు ఉపయోగపడే ఈ కరెన్సీ, ఫారెన్ కరెన్సీ అనేది తగ్గుతూ వచ్చిందండి. సో నేపాల్ ఇప్పుడు ఏం చేసిందంటే దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఓన్లీ ఎసెన్షియల్ ఐటమ్స్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిందండి. నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ లైక్ కార్స్ కానివ్వండి, లేకపోతే ఏమైనా కాస్మెటిక్స్ కానివ్వండి, గోల్డ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ దిగుమతి చేసుకోకుండా నేపాల్ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ని చేపట్టడం జరిగిందండి. ఓన్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐటమ్స్. నేపాల్ హ్యాస్ రిస్ట్రిక్టెడ్ ఇంపోర్ట్స్ ఆఫ్ నాన్ ఎసెన్షియల్ గూడ్స్ including cars, cosmetics and gold after its foreign currency reserves dropped. It comes as a fall in tourism spending and the money sent home by Nepalis working abroad helped drive up the government debt. ఓన్లీ ఇంపార్టెంట్ ఐటమ్స్ లాని ఫ్యూయల్ కానివ్వండి, ఇలాంటి విషయాలకు మాత్రమే ఫారెన్ కరెన్సీ వాడతామని చెప్పి నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ అయిన కార్స్, గోల్డ్, కాస్మెటిక్స్ ఇలాంటి విషయాలు కొనడానికి వీల్లేదని చెప్పి, దిగుమతి చేసుకోవడానికి వీల్లేదని నేపాల్ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ విధించడం జరిగిందండి. ఒక రకంగా ఇది శ్రీలంకలో కూడా ఇలాగే జరిగిందండి. శ్రీలంకలో కూడా ఫస్ట్ టూరిజం పడిపోవడం, దాని తర్వాత కోవిడ్ క్రైసిస్ వల్ల టూరిజం పడిపోవడం, అండ్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన ఐటమ్స్ చాలా ఎక్కువగా ఉండడం, ఇంపోర్ట్ బిల్ చెల్లించలేకపోవడం, ఇలాంటి విషయాలతోనే స్టార్ట్ అయ్యి పెద్ద ఎకనామిక్ క్రైసిస్గా తయారైందండి ఇప్పుడు శ్రీలంకలో. నిన్న బెయిల్అవుట్ ప్యాకేజ్ కోసం IMFకి కూడా అప్లై చేయడం జరిగింది వాళ్ళు. మరి నేపాల్ కూడా అలాంటి పరిస్థితులకు వెళ్తుందా, లేకపోతే దాని నుంచి తప్పించుకుంటుందా అని చెప్పి మనం నెక్స్ట్ వారంలోపు తెలుసుకుందామండి. నెక్స్ట్ వారంలోపు న్యూస్ వచ్చేస్తుంది. మనం దానికి సంబంధించిన విశేషాలు మళ్ళీ ఇలాగే డీటెయిల్గా చర్చించుకుందాం. అకార్డింగ్ టు ద కంట్రీస్ సెంట్రల్ బ్యాంక్, నేపాల్ రాష్ట్ర బ్యాంక్, అకార్డింగ్ టు కంట్రీ సెంట్రల్ బ్యాంక్, మనకు RBI ఉన్నట్టు అక్కడ నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ఉంటుందండి. ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ ఫెల్ బై మోర్ దాన్ 16% ఇన్ ద 7 months టు ద మిడిల్ ఆఫ్ ఫిబ్రవరి వరకు 16% ఆఫ్ ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ అనేది పడిపోవడం జరిగిందండి. సో ఇంతగా పడిపోవడం వల్ల ఈ ఇంపోర్ట్స్ అన్నిటిని రిస్ట్రిక్షన్ చేసింది నేపాల్ సెంట్రల్ బ్యాంక్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ FIH ఉమెన్స్ జూనియర్ వరల్డ్ కప్ హాకీ. ఇంగ్లాండ్ విన్స్ షూట్అవుట్ ఎట్ 3-0 అగేన్స్ట్ ఇండియా. మన ఇండియన్ ప్లేయర్స్ సెమీఫైనల్లో నిన్న ఓడిపోవడం జరిగింది కదండి. దానికి సంబంధించి 3వ పొజిషన్ కాంస్య పథకం కోసము ఈరోజు జరిగిన పోరులో ఇంగ్లాండ్ చేతిలో కూడా ఓడిపోవడం జరిగిందండి. మొదట మ్యాచ్ 2-2తోని డ్రా అయింది. దాని తర్వాత జరిగిన పెనాల్టీ షూట్అవుట్లో ఇంగ్లాండ్ వాళ్ళు 3-0తో విజయం సాధించడం జరిగిందండి. లాస్ట్ టైం 2013 వరల్డ్ కప్లో ఇది ఎగ్జాక్ట్గా రివర్స్లో జరిగిందండి. ఇండియా ఇంగ్లాండ్ని షూట్అవుట్లోనే ఇలాగే పెనాల్టీ షూట్అవుట్లో ఓడేసి విజయం సాధించడం జరిగిందండి. ఈసారి ఇంగ్లాండ్ వాళ్ళు లాస్ట్ టైం జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు. మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ FIH వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది అని అడుగుతాడండి. FIF జూనియర్స్ వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది అని అడుగుతాడు. జనరల్గా ఈ మధ్య కాలంలో క్రికెట్ గురించిన విషయాలు అందరికీ తెలుస్తున్నాయి కాబట్టి క్రికెట్ మీద క్వశ్చన్స్ రావట్లేదండి. టెన్నిస్, బ్యాడ్మింటన్, హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్ ఇలాంటి టాపిక్స్ మీదనే క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో యూ హ్యావ్ టు రిమెంబర్, ఈ వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరిగిందండి? ఈ వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. దీనికి సంబంధించి ఇండియా ఏ ప్లేస్లో నిలిచిందండి? ఇండియా ఈజ్ ఇన్ 4th place. కాంస్య పథక పోరులో ఓడిపోయి ఇండియా 4th ప్లేస్లో నిలిచింది. ఇంకా ఫైనల్స్ జరగలేదు. ఈరోజు రాత్రికి ఫైనల్స్ ఉన్నాయండి. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం రేపు మాట్లాడుకుందాం.
ఇదండి సౌత్ ఆఫ్రికాలో జరిగింది. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ రేక్జావిక్ ఓపెన్. ఈ రేక్జావిక్ అనేది ఎక్కడ ఉంటుందండి? దిస్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఐస్లాండ్. ఈ టోర్నమెంట్ అనేది ఐస్లాండ్లో నిర్వహించడం జరిగింది. యంగ్ ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద, హీస్ ఫ్రమ్ తమిళనాడు అండి. ఆర్ ప్రజ్ఞానంద హ్యాస్ వర్న్ దిస్ టోర్నమెంట్ ప్రెస్టీజియస్ రెజ్విక్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ విత్ 7.5 పాయింట్స్ ఫ్రమ్ 9 రౌండ్స్. ఈయన తన 9th రౌండ్లో డి గుకేష్ని ఓడిపోయడం జరిగిందండి. ది 16-year-old ప్రజ్ఞానంద డిఫీటెడ్ గ్రాండ్ మాస్టర్ డి గుకేష్ ఇన్ ద ఫైనల్ రౌండ్ టు ఎమర్జ్ as సోల్ విన్నర్. ఈయన ఫైనల్ రౌండ్లో, అంటే ఇది ఫైనల్ కాదండి, ఫైనల్ రౌండ్ మాత్రమే, మొత్తంగా 9 రౌండ్లలో ఎవరైతే ఎక్కువ పాయింట్స్ సాధించారో వాళ్ళనే విజేతగా నిలబడడం జరుగుతుంది. క్వశ్చన్ ఎలా వస్తుందంటే రేక్జావిక్ ఓపెన్ ఇస్ అ చెస్ టోర్నమెంట్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ఐస్లాండ్ వాజ్ వన్ బై అని చెప్పి అడుగుతాడండి. మనకు అప్పుడు ఆర్ ప్రజ్ఞానంద అని చెప్పేది గుర్తుండాలండి. చెస్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో తెలంగాణకు సంబంధించిన గ్రాండ్ మాస్టర్ గురించి కూడా లాస్ట్ టైం ఒక TSPSC ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. అలాగే ఇండియన్ ప్లేయర్స్, ఇంకా ఇతర ఇండియన్ ప్లేయర్స్ అయిన అభిజిత్ గుప్తా 8th ప్లేస్లో నిలవడం జరిగింది. అలాగే గుకేష్ 17th ప్లేస్లో నిలవడం జరిగిందండి. సో ఈ ఆర్ ప్రజ్ఞానంద, ఇతనేనండి ప్రజ్ఞానంద అంటే 16-year-old గ్రాండ్ మాస్టర్ ఫ్రమ్ తమిళనాడు, తమిళనాడులోని చెన్నై ప్రాంతానికి చెందినవాడండి. ఈయన తమిళనాడులోని చెన్నై ప్రాంతానికి చెందినవాడు. ఈ మధ్య ఈయన న్యూస్లో కూడా ఉన్నాడు. ఎందుకు న్యూస్లో ఉన్నాడండి? లాస్ట్ మంత్ మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఈయనే మ్యాగ్నస్ కార్ల్సన్ ద వరల్డ్ ఛాంపియన్ అండ్ వరల్డ్ నెంబర్ 1 చెస్ ప్లేయర్ని మొన్న ఆన్లైన్ టోర్నమెంట్లో ఇతనేనండి ఓడించాడు. అప్పటి నుంచి ఈయన చాలా న్యూస్లో ఉన్నాడు. ఈయన ఇప్పుడు ఈ రేక్జావిక్ ఓపెన్ గెలవడం జరిగింది. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ సీమా దర్శన్ ప్రాజెక్ట్. ఈ సీమా దర్శన్ ప్రాజెక్ట్ అనే దాన్ని నిన్న అమిత్ షా గారు గుజరాత్లో ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. మరి దేనికి ఇనాగ్రేట్ చేశారు, అసలు దేనికి సంబంధించిన ప్రాజెక్ట్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ది ప్రాజెక్ట్ was launched with the aim to provide an opportunity for the citizens to observe the life and work of BSF personnel on our border. మన నార్మల్ జనాలు బిఎస్ఎఫ్ వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, మన దేశం కోసం ఎలా కష్టపడుతున్నారు, బార్డర్లో ఏం జరుగుతుందంటే ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికే ఈ సీమా దర్శన్ ప్రాజెక్ట్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగిందండి. ది టూరిస్ట్ క్యాన్ సీ మిజైల్స్, ట్యాంక్స్, ఎయిర్ క్రాఫ్ట్ విచ్ ఆర్ యూజ్డ్ బై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ BSF నదాబెట్ ఇన్ బనస్కంతా డిస్టిక్ ఆఫ్ గుజరాత్. బనస్కంతా డిస్టిక్ అనేది గుజరాత్లో రాన్ ఆఫ్ కచ్ రీజియన్లో ఉంటుంది. రాన్ ఆఫ్ కచ్ రీజియన్కి దగ్గరలో ఉంటుందండి. గుజరాత్ పాకిస్తాన్ బార్డర్లో ఉంటుంది. అక్కడ BSF వాళ్ళ ఒక అవుట్ పోస్ట్ ఉంది. అక్కడికి వెళ్ళి BSF వాళ్ళు మన దేశం కోసం ఎలా కష్టపడుతున్నారు, BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఆర్మీ వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు, ఆర్మీ వాళ్ళ మిజైల్స్, ట్యాంక్స్ ఇవన్నీ టూరిస్టులకు చూపించడానికే ఈ సీమా దర్శన్ ప్రాజెక్ట్ అనే దాన్ని కొత్తగా లాంచ్ చేయడం జరిగిందండి. దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే యూనియన్ హోమ్ మినిస్టర్ అండ్ కోఆపరేటివ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. సీమా దర్శన్ ప్రాజెక్ట్ ఎట్ బనస్కంతా డిస్టిక్ ఆఫ్ గుజరాత్. మరి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు దానికి సంబంధించిన స్టాటిక్ విషయాలు కూడా మనం లింకింగ్ లా ఒకలాగా తెలుసుకుందామండి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని 1965లో స్టార్ట్ చేయడం జరిగిందండి. దీనికి ఇప్పుడు డైరెక్టర్ జనరల్గా పంకజ్ కుమార్ సింగ్, ఈ పేరు ఇంపార్టెంట్ అండి. ఆయన రీసెంట్గానే ఆయన నియమించడం జరిగింది. పంకజ్ కుమార్ సింగ్ గారిని రీసెంట్గా నియమించడం జరిగింది. సో BSF డైరెక్టర్ జనరల్ ఎవరంటే పంకజ్ కుమార్ సింగ్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. RRB NTPC లాంటి ఎగ్జామ్స్లో ఇలాంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్స్ అడుగుతారు. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ నేమ్. ఇంకా గుజరాత్కి సంబంధించిన విషయాలు ఏంటంటే గుజరాత్ క్యాపిటల్ సిటీ ఏంటి? గాంధీనగర్ అండి. గుజరాత్ క్యాపిటల్ సిటీ ఏంటి? గాంధీనగర్. గుజరాత్ సీఎం ఎవరండి? విజయ్ రూపానీ గారు. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ గారు. నెక్స్ట్ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ మాధవ్పూర్ గెట్ ఫేర్. దీన్ని నిన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారు నిన్న ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. ఇట్ ఈస్ ఎ 5-day లాంగ్ ఫేర్ ఎట్ మాధవ్పూర్ గేట్ పోర్బందర్ ఇన్ గుజరాత్. ఇది కూడా గుజరాత్లోనే జరిగే ఒక ఫేర్ అండి, ఒక జాతర. గుజరాత్లో ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. దీన్ని నిన్న మన ఇండియన్ ప్రెసిడెంట్ అయిన రామ్నాథ్ కోవింద్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మాధవ్పూర్ గేట్ ఫేర్ ఈజ్ బీయింగ్ ఆర్గనైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఇన్ అసోసియేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ రెండు కలిపి నిర్వహిస్తూ ఉంటాయండి. సిన్స్ 2018 నిర్వహిస్తున్నారు. ఎవ్రీ ఇయర్ టు సెలబ్రేట్ ద సాక్రెడ్ యూనియన్ ఆఫ్ లార్డ్ కృష్ణ అండ్ రుక్మిణి యొక్క సాక్రెడ్ యూనియన్కి సంబంధించిన గుర్తుగా దీన్ని ప్రతి ఇయర్ 2018 నుంచి ప్రతి ఇయర్ గుజరాత్ గవర్నమెంట్ వాళ్ళు అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్
దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారని అడుగుతాడండి. ఈ మాధవ్పూర్ గెడ్ మేళాని ఎవరు నిర్వహిస్తున్నారని చెప్పి అడుగుతాడు. సో దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారండి? గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, వీళ్ళిద్దరూ కలిపి ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తున్నారండి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఐసీసీస్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫర్ మార్చ్ 2022. ప్రతి నెల ఆ నెల అత్యున్నత పర్ఫార్మెన్స్ చేసిన ఇద్దరు ప్లేయర్స్, దట్ ఈస్ మెన్స్ అండ్ ఉమెన్స్ క్రికెట్లో ఆ నెల అత్యున్నతమైన పర్ఫార్మెన్స్ చేసిన ప్లేయర్స్ని ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఐసీసీ వాళ్ళు ఎలక్ట్ చేయడం జరుగుతుందండి. మరి ఈ నెల మార్చ్ 2022లో ఎవరిని ఎలక్ట్ చేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనౌన్స్డ్ దట్ పాకిస్తాన్ స్కిప్పర్ బాబర్ అజామ్ ఈయన ఆస్ట్రేలియాతో జరిగిన టోర్నమెంట్లో అత్యున్నతమైన ప్రతిభ కనబరిచాడండి. అండ్ ఆస్ట్రేలియాస్ రన్ మెషిన్ రేచెల్ హెయిన్స్ ఈమె మొన్న జరిగిన వరల్డ్ కప్లో చాలా స్కోర్ సాధించింది. వాజ్ నేమ్డ్ ద ఐసీసీస్ మెన్స్ అండ్ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫర్ మార్చ్ 2022. ఎవరండి? బాబర్ అజామ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇన్ మెన్స్ కేటగిరీ అండ్ రేచెల్ హెయిన్స్ ఫ్రమ్ ఆస్ట్రేలియా ఉమెన్స్ కేటగిరీలో ఇద్దరిని ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫర్ మార్చ్ 2022గా ఎలక్ట్ చేయడం జరిగిందండి. మరి ఐసీసీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి? ఐసీసీ హెడ్ క్వార్టర్ దుబాయ్లో ఉంటుందండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్లో ఉంటుంది. ఇంతకుముందు లండన్లో ఉండేది, బట్ దాని తర్వాత ఇక్కడ దుబాయ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మరి ఐసీసీ యొక్క చైర్మన్ ఎవరండి? మనం లాస్ట్ ఇయర్ ఎన్నిక అయ్యారు. లాస్ట్ ఇయర్ న్యూస్లో మనం చదువుకున్నాం. గ్రేగ్ బార్క్లే అండి ఈయన. అండ్ ఐసీసీ CEO ఈస్ జెఫ్ అలర్డైస్. ఈ ఐసీసీ చైర్మన్ గురించి అడుగుతారని. ఇంతకుముందు మన ఇండియాకి సంబంధించిన శశాంక్ మనోహర్ గారు ఉండేవారు. ఇప్పుడు గ్రేగ్ బార్క్లే గారు ఈ పొజిషన్ని నిర్వహిస్తున్నారు. సో ఐసీసీకి సంబంధించిన చైర్మన్ ఎవరు అని అడిగే అవకాశాలు ఆర్ఆర్బీ NTPC లాంటి ఎగ్జామ్స్లో ఉన్నాయండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ FIH జూనియర్ ఉమెన్స్ వరల్డ్ కప్ వాజ్ హెల్డ్ ఎట్ FIH ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ జూనియర్ ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ వాజ్ హెల్డ్ ఎట్. జనరల్గా అందరూ సీనియర్స్ వరల్డ్ కప్ గురించే ఫాలో అవుతూ ఉంటారండి. సో క్వశ్చన్ కొంచెం ట్రిక్కీగా అడగాలనుకున్నప్పుడు ఇలా జూనియర్ వరల్డ్ కప్స్ గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. యాజ్ ఇండియన్ జూనియర్ ఉమెన్స్ హాకీ ప్లేయర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారండి. ఈసారి సెమీఫైనల్ వరకు ఒక్క ఓటమి కూడా లేకుండా అప్రమితంగా దూసుకొచ్చారు. బట్ సెమీస్లో కొరియా చేతిలో ఓడిపోవడం జరిగిందండి. ఫైనల్గా 4th ప్లేస్లో నిలిచారు. మరి ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారండి. ఆప్షన్స్ ఆర్ ఆస్ట్రేలియా, బ్రెజిల్, కంబోడియా అండ్ సౌత్ ఆఫ్రికా. ఒకసారి దీన్ని చూడండి. జనరల్గా మనం హాకీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడైనా కంబోడియా గురించి వింటామా అండి? కంబోడియా హాకీ ఆడదు. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మాత్రమే ఇందులో హాకీ ఆడుతూ ఉంటాయండి ముఖ్యంగా. సో ఈ సౌత్ ఆఫ్రికాలో దీన్ని నిర్వహించడం జరిగిందండి. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. సౌత్ ఆఫ్రికాలో నిర్వహించడం జరిగింది. హూ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ UPSC రీసెంట్లీ. మనం చదువుకునే ఎగ్జామ్స్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఏంటంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ఇన్ ఇండియా ఈజ్ UPSC, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మరి దానికి సంబంధించిన చైర్మన్ కొత్తగా ఎలెక్ట్ అవుతే మనం తెలుసుకోవాలి కదండి. మనం దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఎగ్జామ్స్లో కూడా అడిగే అవకాశం పుష్కలంగా ఉందండి. సో ఆప్షన్స్ ఆర్ ఏ మనోజ్ సోని, బి గంటా చక్రపాణి, సి జనార్దన్ రెడ్డి, డి గౌతమ్ సవాంగ్. మరి ఇందులో ఏదండి ఆన్సర్? ఆప్షన్ చూస్తేనే ఏర్పడిపోతుందండి. మన కోసమే ఈజీగా ఫ్రేమ్ చేశాం క్వశ్చన్. ఆన్సర్ ఈస్ మనోజ్ సోని అండి. మనోజ్ సోని గారు ఇంతకుముందు UPSCలో మెంబర్గా ఉండేవారండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆయనని చైర్మన్గా ఎలక్ట్ చేయడం జరిగింది. గంటా చక్రపాణి ఎవరండి? TSPSC మాజీ చైర్మన్ గారండి ఈయన. జనార్దన్ రెడ్డి గారు ఇప్పుడు TSPSC ప్రజెంట్ చైర్మన్. అండ్ గౌతమ్ సవాంగ్ గారు APPSCగా ఇంతకుముందు AP DGPగా చేశారండి. ఇప్పుడు APPSC చైర్మన్గా ఈయన నియమించడం జరిగింది. Coming on to the next question, as per RBI's recent notification, cardless cash withdrawal is proposed through which platform? మనం మొన్న చదువుకున్నాం. 2 days కిందట RBI మానిటరీ పాలసీ రిపోర్ట్ వచ్చినప్పుడు దీనికి సంబంధించిన విశేషాలు మనం చదువుకున్నాం. ఏంటంటే కార్డ్లెస్, ATM కార్డ్ లేకున్నా ATMకి వెళ్ళి ప్రతి ATM నుంచి మనం మనీ తీసుకోవచ్చు. దానికి సంబంధించి RBI వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారని మనం చదువుకున్నాం. మరి త్రూ విచ్ ప్లాట్ఫామ్, ఏ ప్లాట్ఫామ్ ద్వారా దీన్ని నిర్వహిస్తున్నారు అనేది కూడా తెలుసుకోవాలండి. ఆప్షన్స్ ఆర్ ఏ USSD, B UPI, C ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్, D ఇమీడియట్ IMPS. దేని ద్వారా చేస్తున్నారంటే ఆన్సర్ ఈజ్ UPI అండి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, UPI ద్వారా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ హూ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద 23rd ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ ఆఫ్టర్ ద నాన్ కాన్ఫిడెన్స్ మోషన్. మనం మొన్న మాట్లాడుకున్నాం ఇమ్రాన్ ఖాన్ గారు 22nd ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ అండి. ఆయన నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా ఆయన తొలగించడం జరిగింది. చాలా రసాబస జరిగింది అసెంబ్లీలో అని చెప్పి మనం మాట్లాడుకుందాం. అంతకుముందు ఇమ్రాన్ ఖాన్ గారు
వాళ్ళ డిప్యూటీ స్పీకర్తో కలిసి అవిశ్వాస తీర్మానాన్ని ముందుకు రాకుండా ముందే అసెంబ్లీని రద్దు చేసి పరేశారు, నేషనల్ అసెంబ్లీని కూడా మనం మాట్లాడుకున్నాం. మరి కొత్తగా ఆయన తర్వాత మళ్ళీ అవిశ్వాస తీర్మానం పెట్టి సుప్రీంకోర్టు రూలింగ్తోని ఆయన్ని తీసేయడం జరిగిందండి. మరి కొత్తగా ఎవరు ఎలక్ట్ అయ్యారు? మన పాకిస్తాన్, మన పొరుగు దేశమైన పాకిస్తాన్లో కొత్తగా ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికయ్యారండి? షాబాజ్ షరీఫా, షా మహమ్మద్ ఖురేషీ గారా, నవాజ్ షరీఫా, ఆసిఫ్ అలీ జర్దారీ గారా? ఎవరండి? దట్ ఈస్ షేబాజ్ షరీఫ్ అండి. షేబాజ్ షరీఫ్ ఈయన పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ అనే పార్టీకి ప్రెసిడెంట్ అండి. ఈయనే పాకిస్తాన్ యొక్క కొత్త ప్రైమ్ మినిస్టర్ అండి. ఇప్పుడు షా మహమ్మద్ ఖురేషీ ఈయన మళ్ళీ పాకిస్తాన్ యొక్క ప్రెసిడెంట్గా మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఈయన షేబాజ్ షరీఫ్ గారికి అగేన్స్ట్గా నేషనల్ అసెంబ్లీగా పోటీ చేయడం జరిగిందండి. నవాజ్ షరీఫ్, ఈ నవాజ్ షరీఫ్ గారు ఎవరండి? షేబాజ్ షరీఫ్ వాళ్ళ బిగ్ బ్రదర్ అండి. వాళ్ళ అన్న ఇప్పటికే పాకిస్తాన్ దేశానికి 3 సార్లు ప్రైమ్ మినిస్టర్గా వ్యవహరించారు. ఆసిఫ్ అలీ జర్దారీ వాజ్ ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ అండి. ఈయన పీపీపీ పార్టీకి చెందినవారు. మన భుట్టో పార్టీ ఉంది కదండి, ఆ భుట్టో పార్టీకి సంబంధించిన వారు. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy. Thank you.